అమెరికా కంపెనీలపై యూరోప్ ఎందుకు వరుసగా భారీ జరిమానాలు విధిస్తోంది? ట్రంప్కి ఇప్పుడు ఈయూపై ఎందుకంత కోపం వచ్చింది? అమెరికా యూరోప్ వాణిజ్య యుద్ధ ప్రపంచం ఆర్థిక వ్యవస్థను మరోసారి కుదిపేస్తోందా? ట్రంప్ హెచ్చరికలు కేవలం రాజకీయ వ్యాఖ్యల లేక మరో భారీ ట్రేడ్ వార్కు సంకేతాల? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ వాణిజ్య వ్యవస్థల్లో మళ్లీ అనిశ్చితి నెలకొంది. ఎన్నికల ప్రచారంలోని అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని ముందుకు తీసుకొచ్చిన ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే అదే విధానాన్ని మరింత దూకుడుగా అమలు చేస్తున్నారు. అమెరికా ప్రయోజనాలే మొదటి ప్రాధాన్యమని ప్రకటిస్తూ ఒకవైపు అక్రమ వలసలను అరికట్టే చర్యలు చేపడుతుండగా మరోవైపు ప్రపంచంలోని అనేక దేశాలపై భారీ దిగుమతి సుంకాలు విధిస్తున్నారు. చైనా నుంచి యూరోప్ వరకు, మెక్సికో నుంచి భారత్ వరకు ఎవరైనా అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని భావిస్తే ట్రంప్ వెంటనే సుంకాలను ఆయుధంగా ఉపయోగిస్తారు. అయితే ఇప్పటి వరకు ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చిన ట్రంప్కు ఇప్పుడు అదే పరిస్థితి తన దేశంలోని దిగ్గజ కంపెనీల విషయంలో ఎదురవుతోంది. యూరోపియన్ యూనియన్ గత కొంతకాలంగా ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. యాపిల్, గూగుల్, మెటా, అమెజాన్ వంటి అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థలు యూరోప్లో పోటీని దెబ్బతీస్తున్నాయని, వినియోగదారుల హక్కులను ఉల్లంఘిస్తున్నాయని, మార్కెట్పై గుత్తాధిపత్యం ప్రదర్శిస్తున్నాయని ఆరోపిస్తూ భారీ జరిమానాలు విధిస్తోంది. యూరోపియన్ కమిషన్ అమలు చేస్తున్న డిజిటల్ మార్కెట్ యాక్ట్, డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ వంటి కొత్త చట్టాల ప్రకారం ఈ చర్యలు చేపడుతోంది. యూరోప్ దృష్టిలో ఇది చట్టపరమైన చర్య, కానీ అమెరికా దృష్టిలో మాత్రం ఇది తమ కంపెనీలను లక్ష్యంగా చేసుకున్న వివక్షగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో చేసిన పోస్ట్లో యూరోపియన్ యూనియన్ అమెరికా కంపెనీలను ఆదాయ వనరుగా చూస్తోందని విమర్శించారు. ఎలాంటి న్యాయమైన కారణం లేకుండానే అమెరికా టెక్నాలజీ సంస్థలపై బిలియన్ల డాలర్ల జరిమానాలు విధిస్తున్నారని ఆరోపించారు. యాపిల్పై $15 బిలియన్, మెటాపై $3 బిలియన్, అమెజాన్పై $2.5 బిలియన్, గూగుల్పై మరో $1 బిలియన్ వరకు చర్యలు తీసుకున్నారని పేర్కొంటూ ఇది సాధారణ నియంత్రణ కాదని, అమెరికా సంస్థలను ఆర్థికంగా బలహీనపరిచే ప్రయత్నమని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ విమర్శల వెనుక రాజకీయ కోణం కూడా ఉంది. అమెరికా టెక్ కంపెనీలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటి మార్కెట్ విలువ $1 ట్రిలియన్ ఉంటుంది. లక్షలాది మంది ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్లో కూడా ఈ సంస్థలదే కీలక స్థానం. అలాంటి సంస్థలపై వరుస జరిమానాలు పడితే వాటి షేర్లు ప్రభావితమవుతాయి. పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరుగుతుంది. దీని ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా పడే అవకాశం ఉంటుంది. అందుకే ట్రంప్ దీన్ని కేవలం కంపెనీల సమస్యగా కాకుండా అమెరికా జాతీయ ప్రయోజనాల సమస్యగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న అంశం సెక్షన్ 301 విచారణ. అమెరికా ట్రేడ్ యాక్ట్లోని సెక్షన్ 301 అనేది చాలా శక్తివంతమైన నిబంధన. ఏదైనా దేశం అమెరికా కంపెనీలపై అన్యాయమైన వాణిజ్య విధానాలు అమలు చేస్తోందని ప్రభుత్వం భావిస్తే ఈ నిబంధన కింద విచారణ చేపట్టే అధికారం ఉంటుంది. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే అమెరికా ఆ దేశంపై భారీ దిగుమతి సుంకాలు, వాణిజ్య ఆంక్షలు లేదా ఇతర ప్రతీకార చర్యలు తీసుకోవచ్చు. గతంలో చైనాపై ట్రంప్ ఇదే సెక్షన్ను ఉపయోగించి భారీ సుంకాలు విధించారు. ఇప్పుడు అదే మార్గాన్ని యూరోపియన్ యూనియన్పై కూడా ఉపయోగిస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే యూరోపియన్ యూనియన్ మాత్రం ట్రంప్ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తోంది. తమ చర్యలు పూర్తిగా చట్టబద్ధమైనవేనని, అమెరికా కంపెనీలను లక్ష్యంగా చేసుకుని జరిమానాలు విధించడం కాదని, యూరోప్లో అమల్లో ఉన్న పోటీ చట్టాలు, డిజిటల్ నియంత్రణ నిబంధనల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టం చేస్తోంది. ఒక కంపెనీ అమెరికాదైనా, యూరోప్దైనా, ఆసియాదైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఈయూ చెప్తాను. అంటే అమెరికా దీన్ని రాజకీయంగా చూస్తుంటే యూరోప్ మాత్రం నియంత్రణ సంస్థల సాధారణ విధిగా వివరిస్తోంది. ఇక్కడ అసలు సమస్య వాణిజ్యంతో పాటు టెక్నాలజీ ఆధిపత్యానికి కూడా సంబంధించింది. ప్రపంచ డిజిటల్ మార్కెట్లో ఎక్కువ భాగం అమెరికా కంపెనీల చేతుల్లో ఉంది. గూగుల్, యూట్యూబ్, మెటా, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు యూరోప్లో కూడా కోట్లాది మంది వినియోగదారులను కలిగి ఉన్నాయి. ఈ సంస్థలు తమ మార్కెట్ శక్తిని దుర్వినియోగం చేస్తున్నాయని యూరోప్ భావిస్తోంది. అందుకే వాటిని నియంత్రించడానికి కఠిన చట్టాలను అమలు చేస్తోంది. అమెరికా మాత్రం దీని స్వేచ్ఛా వాణిజ్యానికి విరుద్ధమని వాదిస్తోంది. ట్రంప్ విధానాలను పరిశీలిస్తే ఆయన వాణిజ్యాన్ని కేవలం ఆర్థిక అంశంగా కాకుండా రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికాకు నష్టం జరిగిందని భావించిన ప్రతిసారి ఆయన సుంకాలను ప్రధాన ఆయుధంగా వినియోగిస్తున్నారు. ఇప్పటికే చైనా, కెనడా, మెక్సికో, యూరోప్తో పాటు అనేక దేశాలపై భారీ సుంకాలు విధించారు. కొన్నిసార్లు కార్మికుల హక్కులు, కొన్నిసార్లు జాతీయ భద్రత, మరికొన్నిసార్లు వాణిజ్య లోటు పేరుతో కొత్త ఆంక్షలు ప్రకటించారు. దీనివల్ల ప్రపంచ సరఫరా వ్యవస్థలో అనిశ్చితి పెరిగింది. అనేక దేశాల ఎగుమతులు దెబ్బతిన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ధరల అస్థిరత కూడా పెరిగింది. ఇప్పుడు అమెరికా, యూరోప్ మధ్య కూడా అదే పరిస్థితి ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. ట్రంప్ నిజంగానే అదనపు సుంకాలు విధిస్తే యూరోపియన్ యూనియన్ కూడా ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉంది. అలా జరిగితే రెండు ప్రపంచ ఆర్థిక శక్తుల మధ్య ట్రేడ్ వార్ ప్రారంభమయ్యే ప్రమాదం ఉంటుంది. దీని ప్రభావం కేవలం అమెరికా, యూరోప్కే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం, తయారీ రంగం, పెట్టుబడులు, షేర్ మార్కెట్లు, ఉద్యోగాలు అన్నీ ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. భారత్ కోణంలో కూడా ఈ పరిణామాలు గమనించాల్సినవే. అమెరికా, యూరోప్ రెండు భారతదేశానికి కీలక వాణిజ్య భాగస్వాములు. ఈ రెండు మార్కెట్లో అనిశ్చితి పెరిగితే భారత ఎగుమతులపై కూడా పరోక్ష ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు కొన్ని రంగాల్లో భారత్కు అవకాశాలు కూడా ఏర్పడొచ్చు. అమెరికా లేదా యూరోప్ ఒకరిపై ఒకరు సుంకాలు పెంచుకుంటే ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా భారత్ను కొన్ని కంపెనీలు పరిశీలించే అవకాశం ఉంది. అయితే ప్రపంచ వాణిజ్యం మందగిస్తే భారత ఎగుమతులు కూడా ఒత్తిడిని ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. ట్రంప్ నిర్ణయాలపై అమెరికాలోనే తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆయన తీసుకున్న పలు నిర్ణయాలను అమెరికా కోర్టులు ప్రశ్నించాయి. కొన్ని ఆదేశాలను నిలిపివేశాయి, మరికొన్నింటిని వెనక్కి తీసుకోవాలని సూచించాయి. అంటే ట్రంప్ ప్రకటించే ప్రతి నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందనే పరిస్థితి లేదు. న్యాయపరమైన సవాళ్లు, కాంగ్రెస్ వైఖరి, అంతర్జాతీయ ఒత్తిళ్లు వంటి అనేక అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. అయినప్పటికీ ట్రంప్ తరహా రాజకీయాల్లో ముందుగా కఠిన హెచ్చరికలు, తర్వాత చర్చలు, చివరికి ఒప్పందాలు అనే వ్యూహం తరచూ కనిపిస్తుంటుంది. ప్రస్తుతం ప్రపంచం ఎదురు చూస్తున్న ప్రశ్న ఒకటే: ట్రంప్ హెచ్చరికలు కేవలం రాజకీయ ఒత్తిడి కోసమేనా, లేక నిజంగానే యూరోపియన్ యూనియన్పై సెక్షన్ 301 కింద విచారణ జరిపి భారీ సుంకాలు విధించనున్నారా? ఒకవేళ అదే జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి భారీ వాణిజ్య యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. మొత్తానికి అమెరికా, యూరోపియన్ యూనియన్ మధ్య పెరుగుతున్న ఈ ఉద్రిక్తత సాధారణ వాణిజ్య వివాదం కాదు. ఇది ప్రపంచ ఆర్థిక ఆధిపత్యం, డిజిటల్ మార్కెట్ నియంత్రణ, బహుళజాతి సంస్థల భవిష్యత్తు, అంతర్జాతీయ వాణిజ్య నియమాలపై జరుగుతున్న పెద్ద పోరాటం. ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానాన్ని మరింత దూకుడుగా అమలు చేస్తుండగా, యూరోప్ చట్టం ముందు అందరూ సమానమే అనే వాదంతో ముందుకు సాగుతోంది. ఈ రెండు వైఖరుల మధ్య రాజీ కుదరకపోతే రానున్న రోజుల్లో ప్రపంచ వాణిజ్య రంగంలో మరో పెద్ద సంక్షోభానికి తెరలేచే అవకాశాన్ని విశ్లేషకులు కొట్టిపారేయడం లేదు.